ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబోతున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పినారంటే 2014లోన ఏదో పెద్ద పెద్ద ప్రగల్భాలు చెప్పినారు, కోటి వరాలని చెప్పినారు, రైతులకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినారు. ఇంతవరకు చేసింది అయితే ఏంది లేదు, ఒరిగింది అయితే లేదు. మేము రైతు కుటుంబమే, మాకు 20 ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు బ్యాంకుల కాటు పోతే వాళ్ళది మొత్తం అది ఏది ఆయన బొమ్మ చూపించి ఏదో మనకి చూపించినారు తప్ప, బొమ్మ చూపించి రుణమాఫీ అని చెప్పి పత్రం ఇచ్చినారు తప్ప, బ్యాంకులో పోతే ఒక వడ్డీ మనం చేస్తున్నామా లేకుంటే వడ్డీ మనతోనే ఇగ్గుతున్నారా అనేది మాకే తెలియకుండా అయిపోయింది. బ్యాంకులు కాటు పోతే కౌలు రైతులకు అని చెప్పినారు, కౌలు రైతులకు ఏం ఒరిగింది లేదు. వాళ్ళే వాళ్ళే చేసుకొని వాళ్ళ కుటుంబాల వరకు ఏదో ప్రజలు మేమంతా చేస్తేనే కదా ఆయన కానీ అయినది. మేమంతా వేస్తే పత్తికొండలో ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా అయినది. కనీసం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే కుటుంబము, మాదే కుటుంబము, వేరే వాళ్ళు ఎవరు లేదు, మేమే పరిపాలించాలి. లేకుంటే ఊర్లో కానీ ఒకటి ఉంది, పింఛన్ ఉంది, ముస్లాంకి పింఛన్ అర్హత పింఛన్ లేదు, పలాంది పెడదామంటే ఆమెకి ఏదో విధంగా అక్కడ ఏదో వైఎస్ఆర్ అనో లేకుంటే ఇంకోరు విధంగా అని చెప్పేసి ఆమెని ఏదో విధంగా వాళ్ళు ఒకటి ఉంది, జన్మభూమి కార్యక్రమం ఉంది. జన్మ కార్యక్రమంలో ఏదైనా చేస్తామని చెప్పి లెటర్ల బిల్లులు ఉన్నాయి. ఆ లెటర్ల బిల్లు ఏం చేస్తున్నారు, అటు పోతే 3000 రూపాయలు తీసుకుంటున్నారు, కానీ చేయడం లేదు. వీళ్ళు లబ్ధిదారులు లబ్ధి పొందుతామనే ఉన్న వాళ్ళు అసలు లబ్ధే లేదు. ఎవరైతే మేము చేసుకుంటున్నామో మేము తినాలని ఉద్దేశం ఉండేటోళ్ళు వాళ్ళకి అక్కడి నుంచో 3000 2000 కమిషన్ తీసుకోవడము, వాళ్ళు అక్కడ విఆర్ఓలు అయితేనేమి విఆర్ఓలు అయితే సెక్రటరీ, వాళ్ళు పంచాయత్ సెక్రటరీ అయితేనేమి వాళ్ళ దౌర్జన్యం అయిపోయింది తప్ప ప్రజలకైతే చేసింది ఒరిగింది అయితే లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదని చేసింది ఏముంది చెప్పండి? అప్పుడు ఫలాని చెప్పండి. ఇప్పుడు చెరువులు అన్నారు, రైతులు అన్నారు, ఒకటే కాలువ డైరెక్ట్ ఎక్కడ పోతుంది, కడప అనంతపురం అట్లా ఇచ్చినాడు. ఇక్కడ ఎక్కడైనా కాలువలకు నీళ్ళు ఇచ్చినాడా? 106 చెరువులు అన్న, మొన్న 140 160 చెరువులు అన్నాడు. ఇప్పుడు 106 చెరువులకు వచ్చినారు. 106 చెరువులు తీసుకొచ్చి పైపులు వేయడం, మన పత్తికొండ చెరువు గట్టున పైపులు ఇచ్చినాడు. పైపులు ఇడిస్తే లోపల వచ్చే నీళ్ళకి పైన రైతులు ఉంటారు. ఒక 3 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరం ఉంటుంది, తడి ఉంటుంది. ఆ తడి ఆ రైతు పండించిన అదింత ఏదో కొన్ని నీళ్ళు వచ్చినా కానీ వాడు కష్టపడతారు కదా. ఇప్పుడు ఆ రైతుకు వర్షాలు లేవు, దగ్గర అంటే 2 ఏళ్ళ 3 ఏళ్ళ నుంచి ఒక టమాటో మళ్ళీ ఇక్కడ ఏదో పెడతాము అని చెప్పేసి ఫ్యాక్టరీ పెడతామన్నారు, జ్యూస్ ఫ్యాక్టరీ పెడతాము, నామరూపం లేదు. కనీసం రేట్ ఉందా? లేదు. ఉల్లిగడ్డ రేట్ ఉందా? లేదు. రైతులకు వర్షాలు లేవు. ఏది దానికి ఫలితం? మేము ఏదో చేస్తాము, మేము అది కోటి వరాలు ఇస్తున్నాము, మేము పొడుస్తాం చేస్తామని మొన్న ఏమన్నాడు, రైతుకి నవరత్నాలు అంటున్నాడు. ఏం నవరత్నాలు అనేది జగన్ చూసిపోయాం. సరే, ఈయన అన్నాడు కదా, ఈయన ఏం చెప్పినాడు, మేము ఇస్తున్నాము రైతుకి 6000 ఇస్తున్నాము, 10000 ఇస్తున్నాము, 1000 రూపాయలు ఈరోజు ఇచ్చినాము, 3000 ఇచ్చినామన్నాడు కదా. మరి రుణమాఫీ ఎందుకు ఇవ్వకోకున్నాడు? ఆయన ఏదో పింఛన్లు అంటున్నారు. ముసలిళ్ళకి కనీసం అర్హత ఉంది అనే వాళ్ళకి ఎవరికన్నా ఉందా? అది కనీసం దాన్ని పరిగణనలో తీసుకొని ఇది 30 ఏళ్ళు 40 ఏళ్ళు, మా వయసు ఇప్పుడు 40 ఏళ్ళు ఉంది, 40 ఏళ్ళకి ఆడో తీసుకొని పోయి దాన్ని ఏదో తగ్గించి ఏజ్ మార్పిచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు ఆడ ఉన్నారు, అదే వాళ్ళని చూపిస్తారు రండి మీరు, మీకు ఎదురుగానే వాళ్ళు ఇద్దరు ముసలిలో ఒక ఆయన కన్ను కనపడడంలే, ఒక ఆమెకు ముస్లాం ఉందాడ. ఆమె ఏం వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉందని చెప్పేసి ముస్లానికి ఇవ్వడం. సరే, ముస్లానికి 5 ఎకరాల పొలం ఉందని అన్నారు. అది అన్నారు, కొడుకులు అన్నం పెట్టరు అని చెప్పేసి ఏదో వాళ్ళ తలదాపున ఉండాలని వాళ్ళు ఏదో కొడుకలు పంచకుండా పెట్టినారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 70 నుంచి 80 ఏళ్ళు పైబడినాయి. ఇదే మీ సేవల్లోనే ఉన్నారు. కనీసం ఆ ముస్లాం సరేలే, ఆయనకంటే లేదు, ఆ ముస్లాంకి ఉంది కదా. ఆ రోజు వాళ్ళు ఏది ఎక్కించేటప్పుడన్నా వాళ్ళు కరెక్ట్ లేదు, రావట్లేదు. అదే ఆధార్ సెంటర్లో ఆడ ఉన్నారు, నిలవన్నారా. మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? మాకొక్కటే కావాల్సిన, రైతులకి ఏదైతే శ్రేయోభిలాసం బాగా చేస్తుంది, మాకు ఇది కావాలా అని రైతులు ఏదైతే ఎంచుకుంటున్నారో అదే మాకు కావాలా. ఆ పార్టీ ఏ పార్టీ? మాకు పార్టీ అది పార్టీ అంటే మనం ఇప్పుడు ఎవరైతే మనం చేయగలుగుతున్నామో మనం చేస్తాము, మాకు ఇది బాగుంది అని రైతులు, ఇప్పుడు మేము కానీ రైతులమే కాబట్టి మాకు ఇది కావాలి. ఇప్పుడు కాలువలు రావాలా, నీళ్లు రావాలా. కానీ మీరు కోరుకున్నాయన్నీ చేయాలంటే ఏ నాయకుడైతే, ఎవరైతే దొడ్డిదారి మేము పైకి వస్తున్నామో లేదు, మాకు చేస్తా ధైర్యం ఉండి మాకు చేయాలనే తోడే కావాలా. మాకు ఇప్పుడు గట్టిగా ఉండి బాగా మాకు ఇది వీళ్ళు ఇక్కడ జగన్ కానీ అక్కడ చంద్రబాబు కానీ లేకుండా వేరే వాళ్ళు రావాలని మా కోరిక. వేరే వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా జనసేన ఉంది, ప్లస్ వామపక్షాలు ఉన్నాయి. ఇంకా లేకుండా వేరే థర్డ్ ఫ్రంట్ ఎవరైనా అతుక్కు మనకి చేస్తాము, మేము బాగుంది అంటే మేము దానికైతే మేము ఖచ్చితంగా చేస్తాము ఓట్లు. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.